ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. కాళ్ళు కడుక్కునే లోపలికొచ్చావా? అదేమిటండి? ఎవరైనా గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటారు. వెళ్ళకూడని చోటికి వెళితే ఇంట్లోకొచ్చే ముందు కాళ్ళు కడుక్కుంటారు. నువ్వు అలాంటి చోటికే వెళ్ళొస్తున్నావు కదా. గిరి మీకంత కానివాడైపోయాడా? నా దృష్టిలో వాడు అరెస్ట్ అయిన రోజే చచ్చిపోయాడు. ఇంకెప్పుడు జైలుకెళ్ళి నా పరువు తీయద్దు. పాటకి ప్రాణం పల్లవి అయితే ప్రేమకి ప్రాణం ప్రేయసి కాదా. సార్ పిలిచారా సార్? ఏంట్రా కోటి, ఏంటి హుషారుగా పాటలు పాడుతున్నావు? కుప్పు సాంగ్ కోసం ఏం తెచ్చావేంది? పండగ కదా, పాపం తింటాడని 10 4 తెచ్చాను. జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మా. పాలు పళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా? అవి కూడా తీసుకొచ్చావేంటి? ఇవి కూడా తీసుకొచ్చాను. హానెస్ట్ నాకు ఇలాంటివి నచ్చం. అంతసేపు చూసుకోకలేదు, అవి దొంగ నోట్లేం కాదు, మంచి నోట్లే. ఏమో ఎవరు నమ్మొచ్చాడు. సేఫ్ సైడ్ ఏంటి? లోపల నువ్వేం తెచ్చావు ఫాఫా? చిచి, ఏరియా అంతా పాడు చేశాడు. నువ్వేం తెచ్చావు? నేనేం తెచ్చానో నువ్వు చూడలేవుగా. అలా చూడకూడని వాటిని జైల్లోకి తీసుకురాకూడదు. మా రూల్స్ ఒప్పుకోవు. నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు. అంటే అర్థం కాలేదా? నేను తెచ్చింది మా బావ మీద ప్రేమ. అబ్బో, లోపలికెళ్ళి కురిపించుకో. అలాగే ఇలాగే ఫదవే వయ్యారి గాలి ఫటమా పైకి పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగి. బాంబులా? ఆ బ్యాగ్లో బాంబులు ఉన్నాయేంటి? బాంబులు కాదు సార్, ఫోర్నాలు తీవే బయటికి. ఏం సార్ చెప్తా వినరు మీరు? మీరు ఎక్కడ పోలీసులు అండి బాబు? ఫోర్నాలు చూసి పారిపోతున్నారు. ఫోర్నాలు ఎక్కడైనా పేలతాయి ఏంటండి? అయిపోయాడు. ఫోర్నాలు బాంబుల్లా ఫెయిలిపోయినాయి ఏంటి? వాడిని కస్టడీలో తీసుకోండి. అలాగే సార్. పయనించే ఓ చిలుక పారిపో. ఏంటి ఇది? నీ పనేనా? అవును బావా, దీనికోసమే. జైల్లో ఏంటి? జైల్లో కాపురం చేస్తే కృష్ణుడు పుడతాడంట. పుడతారు. మీరు ఇక్కడ జైల్లో కాపురాలు చేసి పిల్లలు కంటే మేము జోల పాటలు పాడుతూ కూర్చుంటాం. ఇక్కడ అలాంటివి చేయకూడదు. తల్లి ప్రేమికులు వేరు చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏ ఇల్లు లేకుండా పొలంలో బయటికి ఎప్పుడు వస్తావు బావా? అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే, లేకపోతే జైల్లో ఒక లెక్క. నీకు ఏది లెక్క ఉందో ఆయన? నువ్వు రావమ్మా. వస్తా బావా. నువ్వు రావద్దే, నేనే వస్తా. హలో సార్, జగదాంబ సెంటర్ లో ఒకతని కారు గుద్దేసిందండి. అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శామ్యుల్ అని ఉంటాడు, అతను చెప్పబోయా. గుద్దింది అతన్నే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. డేటా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇంకా స్వాతి అంటే 3 సార్లు ఫోన్ చేసింది సార్. అందరి ముందు చెప్తారేంటి? ఇప్పుడు చెప్పండి. ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి. 15 గంటలో రింగ్ ఇస్తానంది. హలో. హాయ్ రంజిత్, నేను స్వాతిని. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం. మరి కలవలేదే? ఎలా కలవమంటావు? అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది. ఏం చేశాడు మీ తమ్ముడు? వాడు తప్పేం లేదు. నా మీద కోపంతో వాడిని ఇరికించారు. వారం రోజులు అంతా సాల్వ్ అవుతుంది. వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తా, ముహూర్తాలు పెట్టించడానికి.
ఏంటి లగేజ్తో సహా వచ్చేసావు? ఏజ్ బారవక ముందే తొందర పడదామని. అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా? ముహూర్తాలు చూసుకొని దిగడానికి నువ్వేమన్నా 3 ముళ్ళతో రెడీగా ఉన్నావా? ఉమ్? అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని వచ్చేసా. ఎవరు? రా. ఏంటి రాజేశ్వరి, ఎవరొచ్చారు? ఎవరో తెలీదండి, మాటలు వినిపిస్తున్నాయి. ఈ సూట్ కేసు ఉమ్, ఏంటి చాటుకు తీసుకొచ్చా? మీ నాన్నంటే అంత భయమా? చచ్చా, భయం కాదు, గౌరవం. అవును, మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు? ఎక్కడి నుంచి మాటలు వచ్చేస్తున్నాయి? అమ్మా తల్లి, నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా. అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉంటే దండమా పెట్టేది? మరేం కావాలి? ఆ, ఇక్కడ ఆ, అదేంట్రా, పోలీసు పోయి ఉండి దొంగాటాడుతున్నావు? ఎవరి అమ్మాయి? నాన్న, ఈ అమ్మాయి ఆ, నా పేరు స్వాతి అండి. ఆ రోజు ఫంక్షన్ లో మావాడి మెళ్ళలో మాలేసింది నువ్వే కదూ? మాల కాదండి, మెడల్. ఆ, మెడలు వేస్తే వేసావు కానీ సూట్ కేసుతో వచ్చేసావేంటి? ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి. అలాగే మిమ్మల్ని చూడాలని ఇటు వచ్చాను. చూసావుగా, పద మరి. ఆ, అది కాదు అంకుల్, ఉద్యోగం వచ్చేదాకా. మా ఇంట్లో ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉందమ్మాయి, అది ఇంటి పెద్ద కోడలు ఉద్యోగం. చేస్తావా మరి? ఆ, లేషన్స్ కంగ్రాచులేషన్స్ బావా. అక్క సూపర్ గుంది. చాలా థ్యాంక్స్ అక్క. మా నాన్న పెద్దబావం చేసుకొని నస పెట్టి చంపేస్తున్నాడు. నువ్వు లైన్ లోకి వచ్చి నన్ను లూప్ లైన్ లో పెట్టావు. ఇంకా మా నాన్నకి బ్యాడ్ టైం మొదలైనట్టే. రంజిత్తో నీ పెళ్లి జరగదు, మర్చిపో. మర్చిపో మర్చిపో. ఒక హంతకుడి కుటుంబంలోకి నా కూతుర్ని పంపడం నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడేది అతని తమ్ముడు గురించి కాదు, నాన్న గురించి. 14 ఏళ్లు పాకిస్తాన్ లో యుద్ధ ఖైదీగా ఉండొచ్చిన ఆర్మీ ఆఫీసర్ మమ్మీ ఆయన. కాదు, మీ నాన్నను చంపినందుకు 14 ఏళ్లు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీ. మీ నాన్నను చంపింది తనేనని 10 మందిలో ఒప్పుకోవాలి. మనకి క్షమాపణ చెప్పాలి. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe